గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి పుణ్యస్నానాలు ఆచరించి శైవ క్షేత్రాలను శివుడిని హరహర నామస్మరణతో ఓం నమ శివాయ అనే అంశాన్ని నామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు నిత్యాభిషేకం జరుగుతున్నటువంటి స్వామివారు ఇక్కడ కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగం. ఇక్కడ చాలా పవిత్రమైన శివాలయం ఇది. ఈ శివాలయం యొక్క అర్చకులు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. ఇది గౌతమహాముని తపస్సు చేసిన తపోభూమి. దీని గోష్పాద క్షేత్రము, గోపాదాలయం అంటారు. గోష్పాద క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశవ రుద్రాభిషేకం జరుగుతుంది. 11 సార్లు రుద్రాధ్యాయంతో చేయడం వల్ల విశేష ఫలితాలు, లింగోద్భావకంలో అర్చన చేయడం వల్ల సంవత్సరంతా కూడా అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్తారని చెప్తున్నారు. అలాగే ఈ గోపాదాలయంలో అర్ధరాత్రి లింగోద్భాగాల్లో పార్వతీ పరమేశ్వరులు వచ్చి కూర్చుంటారని చెప్పి పెద్దల ప్రతీక. స్థల పురాణం ఏం చెప్తుంది? గోదావరి నదీ పరివాహకంలో ఉన్నటువంటి ఈ స్వామివారి యొక్క ఇంకా ప్రత్యేకత ఉందని అంటున్నారు. ఏంటి? కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు. ఎందుకు వచ్చింది అంత? పూర్వం గౌతమ మహర్షి గోవుని యొక్క ఉద్భవాన్ని ఆయన వేద పాఠశాలని వేద పండిని నిర్వహించారు. ఆయన తపశ్శక్తి అంతా కూడా గోవు యొక్క ధారపోసి ఆ గోవు సిరి సంపదలు అన్నీ ఇచ్చేది. ఆ సిరి సంపదలు ఎలా ఇచ్చేదని చెప్పి శిష్యులు చూడగా దర్భకరవేగా గౌతమ మహర్షి గోహత్యా పాపం వచ్చింది. ఆయన ఎన్నో ఏళ్ళ తపస్సు చేయగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో గంగాదేవికి రావడంతో ఆయనకి గోహత్యా పాపం తొలుగుతుంది. కనుక ఇక్కడికి గౌతమ మహర్షిని తపోభూమి గోపాదాలయం అని పేరు వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఏదైతే శివుణ్ణి సందర్శించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నటువంటి అధికారులు. ఇక్కడ ఏర్పాట్లని చెప్పడానికి మన సిఎఫ్ఓ శ్రీకృష్ణదేవి గారు ఉన్నారు. మేడం, దేవాదాయ శాఖ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? సుందరేశ్వర స్వామి వారి దేవస్థానానికి నన్ను సిఎఫ్ఓగా ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారి వారి ఉత్తర్వుల మేరకు నేను ఇక్కడ సిఎఫ్ఓ కింద నా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతానికి ఘాట్ నుంచి వచ్చే భక్తులకు కానీ ఇక్కడున్న ఆలయంలో ఉన్న భక్తులు దర్శించుకునే దర్శనాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. రెండోది ఏంటంటే వచ్చే భక్తులకి బారిగేట్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం. బారిగేట్స్ గతంలో మీకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో పాటు ఇప్పుడు కొత్తగా ఏమేమి ఏర్పాట్లు చేశారు? అంటే ఈసారి క్యూ లైన్స్ అన్నీ కూడా మార్చారండి. భక్తులకు అసౌకర్యం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి మేము కలిపి ఒక జనాలకి అసౌకర్యం కలగకుండా వాళ్ళు బాగా దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేశామండి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ శక్తులు జరగకుండా, సంఘటనలు ఏమి జరగకుండా అందరు అధికారులు పార్టిసిపేట్ చేస్తూ ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా. అధికారుల సమన్వయం ఎంతవరకు ఉంది? పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మీ ఎండోమెంట్ శాఖ వీళ్ళందరూ కూడా ఎట్లా సమన్వయం? అన్ని శాఖలు కలిపి 100%గా అందరూ కలిపి భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ కోఆర్డినేషన్ తోనే మొత్తం ఈ ఫెస్టివల్ అంతా కూడా నడుపుతున్నామండి. ఇది ఒకసారి భక్తులు కూడా అడిగి తెలుసుకుందాం. భక్తులు ఏం చెప్తారు? ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాటు? ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను ఛానల్ నుంచి వస్తున్నానండి. దగ్గరగా ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. గతంలోకి ఇప్పటికి ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు జనాల తాకిడి కూడా బాగుంది. రెండోది ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ బాగా మంచి కంట్రోల్ గా జనాలను గుడి ఖాళీగా ఉండే విధంగా చేశారు. అంటే ఎంతసేపు పడుతుంది దర్శనానికి? అవి చాలా టైం పడుతుందండి. దగ్గర 3 hours పట్టేస్తుంది. అప్పటి నుంచి ఉన్నారు పిల్లలతో ఉన్నారు కదా, ఏమన్నా బాబోయ్ చాలా ఇబ్బందిగా ఉందండి. చంటి పిల్లలతో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానండి చంటి పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే జనాలు తాకిడి ఎక్కువగా ఉంది. ఓకే, ఇలా కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఎలా ఉంది దర్శనం? బ్రహ్మాండంగా ఉందండి. నేను చూడక్కడే చాలా బాగుంది. గతంలోకి ఇప్పటికి తేడా ఎలా ఉంది? తేడా ఏం లేదండి, ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి. సమర్థవంతంగా. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎప్పుడు ఒకటే సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఎక్కడి నుంచి వచ్చారు? కొవ్వూరు నుంచేనండి. ప్రతి చోట కూడా ఎక్కడ ఉన్నటువంటి గోదావరి ఘాట్లన్నింటిలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఆ ఏర్పాట్లలో
ఈ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ అధికారులందరూ కూడా సమన్వయపరిచి అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయపరిచి భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ చర్యలు తీసుకున్నారు. అలాగే దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకుండా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టు కెమెరా పర్సన్ ముత్యంతో మోహన్, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి.